పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఈ విచారణకు తన అడ్వకేట్లతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహా మరో 3 ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు. ఇవాళ మరికొందరు ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. రేపు ఈ నలుగురిని ప్రత్యక్షంగా విచారించాలని స్పీకర్ నిర్ణయించారు. ఆ షెడ్యూల్ను ఇప్పటికే అసెంబ్లీ వర్గాలు అధికారికంగా విడుదల చేశాయి. ఒక్కో ఎమ్మెల్యే విచారణ గంట పాటు జరగనుంది. ఎమ్మెల్యే, ఆయన తరపు న్యాయవాది, అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే, ఆయన తరపు న్యాయవాది సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ విచారణ నిర్వహిస్తుంది. అనర్హత పిటిషన్లపై ప్రత్యక్ష విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కఠిన ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు వచ్చే నెల 6వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఆదివారం అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవిన్, చెప్పండి. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరారు. గతంలో 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే వివరణ ఇవ్వలేదు. దీంతో నిన్నటి నుంచి అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా న్యాయవాదుల సమక్షంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. నిన్న పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఒక్కో ఎమ్మెల్యేను 35 నుంచి 40 ప్రశ్నలు వారు అడిగినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారారు, కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ తొలుత హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు డైరెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయంలో జాప్యం జరుగుతుందని భావించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది తీర్పునిస్తూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ డైరెక్షన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అసెంబ్లీ స్పీకర్ తరఫున అసెంబ్లీ సెక్రటరీ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు, వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ వివరణ ఇవ్వాల్సి ఉంది. దీంతో వివరణ ఇచ్చినటువంటి 8 మంది ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన 2 ఎమ్మెల్యేలు కూడా విచారణకు రావాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్నటి నుంచి విచారణ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఇక ఈ నెల 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఈలోగానే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సుప్రీంకోర్టుకు తుది రిపోర్టు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టు గడువు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రిజైండర్ సమర్పించాలంటూ 3 రోజులు గడువు ఇచ్చారు. రిజైండర్ సమర్పించిన తర్వాత అఫిడవిట్ రూపంలో ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నుంచి లేఖలు పంపించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అఫిడవిట్ రూపంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ సెక్రటరీకి వివరణ ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతోంది. మొత్తానికైతే నిన్న 4 ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరై విచారణ ఎదుర్కొన్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఈ రోజు మరికొంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ముఖ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్లపై జగదీష్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాల యాదయ్యలో
సంబంధించి చింతా ప్రభాకర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరిపై కేపీ వివేకానంద గౌడ్, దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి గతంలో అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలోనే సోమవారం విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు, మరోవైపు అటు పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు కూడా హాజరైన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా క్రాస్ ఎగ్జామినేషన్, పార్టీ మారిన ఎమ్మెల్యేలు నిజంగా పార్టీ మారారా, ఒకవేళ మీడియాలో వచ్చినటువంటి కథనాలు, వార్తల ఆధారంగా ఏ విధంగా పార్టీ మారారు అనే అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే అక్టోబర్ 6 అంటే అక్టోబర్ మొదటి వారంలోగా విచారణను పూర్తి చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తుది రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించే విధంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. మొత్తానికైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి నోటీసులు తీసుకున్నారు. నోటీసులు తీసుకొని విచారణకు హాజరవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు స్పీకర్ కు వివరణ ఇవ్వలేదు కాబట్టి వారు ఈలోగా సుప్రీంకోర్టు గడువులోగా వివరణ ఇస్తారా, లేకపోతే ఆ ఇద్దరి విషయంలో స్పీకర్ విచారణకు వివరణ ఇవ్వకపోతే స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇక పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. మొత్తానికి నవంబర్ 1వ తేదీలోపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగుస్తోంది కాబట్టి 3 నెలల కాల పరిమితి ముగిస్తోంది కాబట్టి ఈలోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి దానిపైన ఒక రిపోర్ట్ ఇచ్చే విధంగా స్పీకర్ చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఓకే, రైట్ సవీన్. అలాగే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము రేవంత్ రెడ్డి కలిసామని చెప్తున్న ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఈ విచారణ తర్వాత అయినా వీరికి పార్టీ నుంచి వేటుపడే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే పార్టీలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుందా? కేవలం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికీ టెక్నికల్ గా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు సైతం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కారు గుర్తుపై గెలిచారు కాబట్టి వారు టెక్నికల్ గా అసెంబ్లీ లెక్కల ప్రకారం, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం ని కలిశారు కాబట్టి పార్టీ మారినట్లుగా భావించాలి. దీంతో ఇప్పుడు ఇది స్పీకర్ అంశంలో ఉంది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి స్పీకర్ విచారణ ప్రారంభించారు. స్పీకర్ విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టుకు ఏ విషయాన్ని తెలియజేయబోతున్నారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏం చెబుతుంది, స్పీకర్ ముఖ్యంగా సుప్రీంకోర్టుకు తెలియజేసే ముందు ఈ 10 మంది ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కూడా స్పీకరే కాబట్టి స్పీకర్ నిర్ణయం పైనే మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్.